హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ జొన్న దోశలను సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. జొన్న రొట్టెలు చేయటం రాని వాళ్ళు ఇలా ఒక్కసారి దోశలు వేసుకొని తినండి. టేస్ట్ చాలా బాగుంటాయి. దీనికోసం ఒక కప్పు జొన్న పిండి తీసుకొని అందులోకి 2 కప్పులు వాటర్ వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ పిండి మొత్తాన్ని ఉండలేమీ లేకుండా బాగా కలుపుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా పిండి నానబెట్టుకోవటం వల్ల దోశలు అనేవి ఇరిగిపోకుండా వస్తాయండి. ఒక అరగంట తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర, కొంచెం కరివేపాకు తురుము, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం తురుము వేసుకొని వీటన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకొని వేడిగా ఉన్న పెనం పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం రవ్వ దోశలు ఎలా అయితే వేసుకుంటామో అలాగే ఈ దోశలను వేసుకోవాలి. ఇలా దోశలు వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2 వైపులా దోశ బాగా కాల్చుకోవాలి. పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కాల్చుకున్నామంటే దోశ బాగా కాలుతుందండి. ఇంతే, చాలా సింపుల్గా జొన్న దోశను తయారు చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.